చూడండి ఇదంతా ఏమంటారు మచ్చా, మబ్బులే ఇవంతా. బాగుంది కదా. ఇంకా పోవాలి పైకి, మేము కొంచెం లేట్గా వచ్చాము, ఇంకా ఆడ వెళ్ళిపోతుందని ముందే వీడియో తీయేస్తున్నాను. సో గాయస్ ఇక్కడైతే 20 రూపాయల టోకను, బైక్కి టోకను, బైక్ అంట టోకన్. రోడ్డుని చూస్తున్నాను అబ్బా, వీడియో తీ నువ్వు. అల్ట్రా ప్రో మ్యాక్స్ అయినా కొండపై నుంచి తోలుకొని వస్తున్నాడు. పొగ మంచి అంటారు మచ్చా, దీన్నే మబ్బు అంటారా? పొగ మంచి అంటారా? పొగ మంచి అంట. సర్లే తెలియకపోతే చెప్పాలి బ్రో. వ్యూ అయితే సూపర్గా నచ్చింది. నంది హిల్స్లో కనిపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది అలాంటి వ్యూ. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ వెరీ గుడ్ మార్నింగ్. బోలుమలై ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా సన్ రైజ్కి వెళ్ళాల్సింది, నిన్న వస్తున్నాళ్ళే. యాక్చువల్గా సన్ రైజ్కి వెళ్ళాల్సింది, నిన్న అంత జర్నీ చేసాం కదా, వల్ల కాలేదు. సో కొంచెం లేట్గా లేసాము. అయితే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకా బైక్లో స్టార్ట్ అయిపోదాం. ఏరా మచ్చా పోదామా? చలి దుమ్ము ఎత్తుంది చూడు. ఇంకా అలాగే ఉంది, మంచు మాత్రము ఏ మాత్రం తగ్గలేదు. సో పైన ఇంకా ఎక్కువ బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోయాము. అబ్బో, సో గాయ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. చలి మాత్రం దుమ్మెత్తుతుందబ్బా, భయంకరంగా ఉంది. అసలు మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, మంచు అయితే అలాగే ఉంది, ఇంకా పోలేదు మంచు. ఆ కొండ ఎక్కే లోపల ఇంకా దుమ్ము లేసిపోతుంది అనుకుంటా. మాకు మావైతే వస్తున్నాడు, అంటే పూర్తిగా రాలేదు, వస్తూ ఉన్నాడు. సో మనం పోయి అక్కడికి పోయి చూద్దాం. అయ్యమ్మ, ఏంది ఇక్కడ టైం ఎంత? 6:55. మేమే లేట్ అనుకున్నాం. ఈ చలి ఇంకా లేట్గా ఉంది, లేట్గానే పోయేటట్టుగా ఉంది. నిన్న వచ్చాం కదా, 380 కిలోమీటర్స్ అలా అయింది. 360 చూపించింది, మళ్ళీ 380 అయింది. అది అలా పెరుగుతూ వచ్చింది. సో చాలా లేట్ అయింది, ఒళ్ళు బాగా అలసిపోయింది, టైర్డ్ అయిపోయాం బాగా. అందుకే నిద్రపోయాం, నిద్ర లేలేకపోయాం. తెల్లారితో 5 గంటలకు వెళ్ళాల్సింది. 5 గంటలకు వెళ్ళుంటే చచ్చిపోయి ఉంటాము ఈ చలికి. ఇప్పటికే ఎక్కువగా ఉంది అసలు. నిన్న క్లైమేట్ మారింది, జలుబుగానే వచ్చింది, సూర్యుడు మాంగానే వచ్చేస్తున్నాడు. చెప్పేది మర్చిపోయా, ఎవరైనా బోలుమలై ఫోర్ట్కి రావాలంటే 1 డే స్టే అనుకుంటే కావేరి పట్టణం, ఇది టౌన్, ఇది కావేరి పట్టణం పేరు. ఇక్కడ హోటల్స్ అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడైతే స్టే చేయండి. చాలామంది కృష్ణగిరిలో అయితే స్టే చేస్తున్నారు, అక్కడికి ఇక్కడ చాలా దూరము. కృష్ణగిరికి బోలుమలై ఫోర్ట్కి చాలా లాంగ్ అయిపోతుంది, 33-34 కిలోమీటర్స్ అయిపోతుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ కావేరి పట్టణంలో అయితే తీసుకునేయండి. హిల్ స్టేషన్ ఇవంతా, అందుకే మంచు దుమ్ము లేపుతుంది భయంకరంగా. ఒక 600 మీటర్స్లో రైట్లో పోవాలంట. సో పోదాం పోదాం, కొండపైకి పోదాం. ఎస్, ఇట్టా ఇదే కదా, ఇదేలే, ఇదేరా దూరా ఉందరా. ఇటు పోవాలా మొట్ట, అదే రోడ్డు, నీకు ఇంకా. రే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావా?
అంతే. వాడి అమ్మ ఆఫ్ రోడ్ అబ్బా. కొన్ని అడుగురా రే. బ్రో చూసేసి వచ్చేసాడు. సో గాయస్ కనిపిస్తుందా లేదా మీకు? మాకు కనిపిస్తుంది, వీడియోలో కొన్నిసార్లు కనిపించదు. అదిరిపోతున్నది. స్టోరీ పెట్టరా అలాంటివి తీసా. అమ్మా 10 కిలోమీటర్ల వరకు ఆఫ్ రోడ్ రా నాయనా. మధ్యాహ్నం వచ్చేసాడా? బాగుంది కదా మచ్చా. కింద నేరుగా వెళ్ళి కిందకి తోసేయాలా? ఏం మచ్చా రే, హెవెన్నా. ఇది చూసే దాన్ని తప్పని పడుతున్నావా? బా 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 బా. ఉండరా దిగిరా, ఒక నిమిషం పోదాం పైకి అని. ఇలాంటి మళ్ళా దొరకవు. సో చూడండి ఇదంతా ఏమంటారు మచ్చా మబ్బులే. చూడండి ఇదంతా ఏమంటారు మచ్చా మబ్బులే. ఇవంతా బాగుంది కదా. ఇంకా పోవాలి పైకి. మేము కొంచెం లేట్గా వచ్చాము, ఇంకా ఆడ వెళ్ళిపోతుందని ముందే వీడియో తీయేస్తున్నాను. ఏమచ్చా ఎలా ఉందా? బాగుంది మచ్చా. ఒకసారి దూకేయాలా? అది నా కొడక రే. రండి. ఏం కనిపించడంలా, ఊరే కనిపించడంలా. కింద అయితే ఊరుంది, ఊరు కనిపించడంలా. రారా మచ్చా, ఫోటో పైన తీసుకున్నా. ఎంత 1.4 కిలోమీటర్స్ ఉంది. ఎంత అడుగు? ఫోన్పే చేసే. అబ్బా. సో గాయస్ ఇక్కడైతే 20 రూపాయలు టోకను. బైక్కి టోకను, బైక్ అంట టోకన్. ఓకేరా? అవును. బా మామ వచ్చేసాడు. ఆ రోడ్డే మచ్చా మనం చూసాం కదా, అదే. ఓకే బ్రో, నేనైనా నా ప్రాణాలు అడ్డేసైనా నిన్ను కాపాడుతాను రా మచ్చా. ఫస్ట్ నన్ను బాగా కాపాడుతా.
ఏ మచ్చా చూడరా రే, ఎలా ఉంది చూడరా మచ్చా రే. అది రోడ్డుని చూస్తున్నాను అబ్బా, వీడియో తీ నువ్వు. నేనమ్మ మేఘాలు. నేను చూడలే బ్రో, వద్దులే బ్రో ఈడ ఎందుకు. అవును అనుకుంటున్నా నేను కానీ. ఇంకా ఉందా పైకా? పోదాం. అవునరా, ఇదే బాగుంది. బోలుమలై ఫోర్ట్ సన్ రైజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అయినా కొండపై నుంచి తోలుకొని వస్తున్నాడు. ఫైనల్గా అయితే చేరుకున్నాము. ఇవంతా మొబ్బే. పొగ మంచి అంటారు మచ్చా, దీన్నే మొబ్బ అంటారా? పొగ మంచి అంట. సర్లే, తెలియకపోతే చెప్పాలి బ్రో. బోలుమలై ఫోర్ట్ కాడ సూపర్గా ఉందబ్బా, నిజంగానే. చూడండి ఎలా ఉందో. మావైతే కనిపించడం లేదా, మావ కనిపించడం లేదు. సో ఇలా ఉంది ఇదంతా. హెవెన్. నిజంగా బోలుమలై ఫోర్ట్ కదా సూపర్గా ఉందబ్బా, నిజంగానే. చూడండి ఎలా ఉందో. మావైతే కనిపించడం లేదా, మావ కనిపించడం లేదు. సో ఇలా ఉంది ఇదంతా. సో యాక్చువల్గా లేట్ అయిపోయాము, వ్యూ అంతా మిస్ అయిపోతాం, ఇలాంటివి అంతా మిస్ అయిపోతాం అనుకున్నాము. సో మిస్ అయితే అవ్వలేదు, టైంకి అయితే వచ్చాము. ఇంకా పొగ మంచు అలాగే ఉంది. సో ఇది మ్యాటర్. ఇంకా బాగున్నాయా? ఏమో లేవడాగానే. వద్దులే. ఎలా ఉంది మచ్చా వ్యూ? ఇట వ్యూ బాగానే ఉంది మచ్చా. మిస్ అయిపోయి ఉంటాం కదా ఇక్కడ గబాన్ వచ్చాం. మీరు వచ్చేయండి గబాన్ వచ్చేయండి. ఈడు పెట్టున్నాడు గబాన్ వచ్చేయండి. ఘాట్ భయంకరంగా ఉంది ఈడ. వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. కానీ అది కన్నా బయలుదేరాలి ఫ్రెండ్స్. అది ఈడు మాతో నిద్రపోయానంటే ఇంకా ధ్వంసమే. ఈడు గొరకలు పెడుతున్నాడు. అయ్యో రాత్రిపూట నిద్ర ఉండటం వాడి వల్ల. ఏందో అసలు వ్యూ అయితే సూపర్గా నచ్చింది. నంది హిల్స్లో కనిపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది అలాంటి వ్యూ. బాగుంది. ఇంకేం లేవు ఇక్కడ. అచ్చా నిజంగానే ఎలా ఉంది చూడరా మచ్చారి. సో 4 రోజులు అంతా మర్చిపోయి బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి, నేను షాప్కి వెళ్ళాలి. చాలా బాధగా అయితే ఉంది. సరే పావా ఇంట్లో పనుకోవాలి. సాగు కొడతారబ్బా అప్పుడు. సర్లే ఏం చేద్దాం, ఇంకా రొటీన్ లైఫ్ మా. ఐ థింక్ వాటో వాట్. ఇంకైతే బాయ్ బాయ్ బోలుమలై ఫోర్ట్. ఇంక వెళ్ళిపోతున్నాం. ఇంకెప్పటికి వస్తామో తెలీదు. ఆ సంవత్సరం పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 2 years పట్టచ్చు, చెప్పలేము. సో
ఏం మచ్చా వెళ్దామా? బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి పోవాలి ఈరోజు, రేపు డ్యూటీకి పోవాలేనా? డ్యూటీకి పోవాలి, లేదంటే నేను షాప్కి వెళ్ళాలి. మలై బాయ్ బాయ్. ఇక్కడ కొద్ది తాకుతామేమో, నమాజ్ ఇది అవుతున్నట్టు. తర్వాత వాటర్ బాటిల్ ఒకటి